అని ఎట్లా కలిసి ఉంటావు నువ్వు? మేము వద్దంటే నువ్వు కలిసి ఉంటాంటు, మేము ఉండమయా మీతో విడిపోతామంటే మేము కలిసి ఉంటామంటే ఇది ఎట్లా సాధ్యము? అదే కడుపులు లేదు కాయలించుకుంటే వస్తుందా అని తెలంగాణ సామెత ఉంది. మరి కడుపులే లేదు మీతో ఉండాలని కాయలించుకునేందుకు మీరు మమ్మల్ని అనవసరమైనటువంటి ఈ టీవీలో హ్యాండ్లు ఇచ్చి గొడవలు అని పెడుతున్నారు. కానీ గొడవలు లేవు, మీకు మాకు గొడవలు లేవు. మీరు మేము ఏమంటున్నాం? మీరు ఉన్నది బతుకని ఎక్కడ మావల్ బతుకురా, భీమన్ల బతుకులు, సోలాపూర్ల బతుకులు, అహ్మద్నగర్ల బతుకులు, ఢిల్లీల బతుకులు, గురుగాంల బతుకులు. తెలంగాణ ప్రాంతం వాళ్ళు కూడా వివిధ ప్రాంతాలు ఉన్నారు, ఎక్కడ కదా కొట్లాడతలేరు కదా. అట్లే కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్న కూడా మిగతా ప్రాంతాలు ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, హైదరాబాద్తో పాటు బెంగళూరు ఉన్నారు, మద్రాసు నుండి ఎక్కడైనా ఉన్నారు. ఎక్కడన్నా మాది అని ఉందా? ఎక్కడ లేదు. ఎవరి న్యాయబద్ధమైనటువంటి కోరిక ఉందో, ఎవరు పీడిత వైపున్నారో వాళ్ళు తప్పకుండా ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తప్పనిసరి గౌరవించాల్సిందే ప్రతి కవి రచయిత ఎక్కడ కానీ ఏ ప్రాంతమైనా కానీ. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, సాహిత్య మిత్రులు అందరూ కూడా ఆత్మీయ మిత్రులు తెలంగాణ ఉద్యమానికి తమ సంఘీభావాన్ని తెలుపడానికి వచ్చారు. ఎందుకు తెలుపడానికి వచ్చారు? ఇది న్యాయబద్ధమైందని వచ్చినా లేకపోతే దీంట్లో ఏమన్నా ఉందని వచ్చినా? ఏం లేదు. కవికి రచయిత ఉండేది ఏం లేదండి. ఇవాళ కవి రచయిత ఎక్కడ కానీ సొంత పైసలు వేసుకొని పుస్తకాలు వేసుకునేది తప్ప ఏం లేదు. కవి అనేటోడు ప్రజల కోసం పాటుపడుతుంది కాబట్టి, ప్రజల గురించి రాస్తుంది కాబట్టి, తన బాధను, తన వేదనను, తన ఆత్మ యొక్క దాన్ని ఆత్మను ఆవిష్కరించడానికి తన పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకొస్తుంది. కాబట్టి తెలంగాణ పీడితులు ఎవరైనా కానివ్వండి, మిగతా ప్రాంతాల్లో కూడా 80% మంది 90% మంది పీడితులు ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ఫైట్ చేయాలి. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కవులు రచయితలు మనకు సంఘీభావం తెలిపినట్టు వాళ్ళు కూడా అక్కడ చేయాల్సిందే. కానీ కేవలం పెట్టుబడిదారులు మాత్రమే సైమైక్యాంధ్ర అంటోడు, ఒక జేవీసీ దివాకర్తో ఇంకెవరో పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఏమైతుంది? బస్సులు నడపచ్చు. దేశీ దివాకర్ రెడ్డి బస్సులు హైదరాబాద్ రావచ్చు, అప్పటికి కూడా రావచ్చు. ఎవరు ఆపరు వాళ్ళ బస్సులు. ఇప్పుడు నాలుపాటి రాజగోపాల్ ఏమన్నాడు? మా పాల్వాయి గోపాల్ రెడ్డి వాళ్ళు ఏమన్నాడు? ఎక్కడ నువ్వు కాంగ్రెస్ గా చేయలేదండి, నువ్వు లావులు ఇచ్చిపెట్టి ఇప్పుడిప్పుడే ఎక్కడ ఇచ్చిపెట్టి లావులు కడుతుంది, నీకు ఇంకా తెలియదు తెలంగాణ కాంగ్రెస్ సంగతి ఇంకా బాగా తెలుసుకోవాలి. నాలుపాటి రాజగోపాల్ నీకు బాధ్యత మాకు పత్రికాప్తమైంది ఇద్దరు బాధ్యత అనద్దు. కానీ అది సమస్య కాదు. కానీ రాజకీయ నాయకులు ఎందుకు అంటే ఎప్పుడు కానీ ఇంతమంది మనం అంత తెలంగాణ కోసం కొట్లాడుతుంటారే ఏది కాంగ్రెస్ సప్లైగా అన్నది. ఇవాళ ఆ పెద్ద మనిషి పాల్వాయి గోవర్ధన్ ఆదేశం చూస్తే ఇదేమో చాలా పరిస్థితి వాళ్ళు పట్టలేకపోతుంది. ఎందుకు ఇంకా ఎన్ని రోజులు ఒకే ఒక్క ఏకవాక్య తీర్మానం పెట్టుమని ఓట్లు మొన్న మన తెలంగాణ ఓట్లను కొల్లగొట్టేదే. అదే ఎజెండాతోటి, అదే ప్రణాళికతోటి మిగతా ప్రాంతాల్లో కూడా ఓట్ల పేద వీళ్ళంతా. మరి ఇవాళ ఏమైంది? వీళ్ళ పెట్టుబడులకు ఏమైనా అవుతాయా ఇక్కడ? లేకుంటే ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే ఆంధ్రులకు కానీ మిగతా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏమన్నా భద్రత లేదా? ఏమైనా కొట్టేదా? అదే ఉద్యోగం మొదలైంది, డ్రైవర్ను అడిలా విడిచిపెట్టామని జరగొట్టద్దు. దయచేసి ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర వేదిక ఒకటే కోరుతుంది, సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులారా దయచేసి హైదరాబాద్ వాతావరణం చెడగొట్టకండి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్నదమ్ములాగా మెలుగుతున్నట్టు మిగతా అందరినీ కూడా కలిసి ఉండేటువంటి వాతావరణం కల్పించండి అని విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే చాలా ఆలస్యంగా సమావేశం 2 గంటలు అనుకున్నది ఆలస్యంగా మొదలైన మిత్రులు చాలా మంది కూడా పెనుగొండ లక్ష్మణ్ గారు వెంటనే పోవాలన్నారు. మిగతా మిత్రులు కూడా ఆరు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం. ముఖ్యంగా ఈ సంఘీభావ సభ వాళ్ళేం చెప్తారో మనం విందాం, పీడితుల వైపు ఏం మాట్లాడుతుందో విందాం. కాబట్టి ముఖ్యంగా ఈ మన మిత్రుల యొక్క సందేశాలు విందాం. తర్వాత ఇంతతో నా ఉపన్యాసం ఇస్తూ